guys, welcome back to my channel. It's me Shalini. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను లేడీస్ కి ఎంతో యూస్ఫుల్ అయ్యే మేకప్ ట్యుటోరియల్ వితౌట్ మేకప్ ఆర్టిస్ట్ మనము ఈజీగా ఇంట్లోనే స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూపించాలని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేను మీకు చూపిస్తాను. చూడండి, దీనికి వచ్చేసి ఓన్లీ 4 or 5 ప్రొడక్ట్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. మనం ఇంట్లో ఉన్నదని యూజ్ చేయవచ్చు. నేనైతే ఇంట్లో ఉంది అని ఇది యూజ్ చేస్తున్నాను, మన ఆప్షనల్ అది. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ప్రైమర్. లుక్ అట్ దిస్. నేనైతే నైకా నుంచి పర్చేస్ చేసుకున్నాను ఈ ప్రోడక్ట్స్ అన్నీ. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ కన్సీలర్. అండ్ ద ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి కంపాక్ట్ పౌడర్. ఇది నా స్కిన్ టోన్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. చూడండి, ఇదన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ అట్ లాస్ట్ we need to highlight eyebrows, eyes and lips. These 3 we need to highlight because దీంతోనే మనకి ఫేస్ లో లుక్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఇవి చాలా బాగా హైలైట్ చేయాలన్నమాట. కంపాక్ట్ పౌడర్ యూజ్ చేసిన తర్వాత ఇవి 3 యూజ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఐబ్రో. నేనైతే ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను. చూడండి, ఇది నార్మల్గా నేను ఐబ్రో పెన్సిలే యూజ్ చేస్తాను. ఇది డల్ అయిపోయింది, నేను ఇంట్లో ఉన్న దాంతోనే చూపిస్తున్నాను. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మస్కారా. అండ్ ద థర్డ్ వన్, అన్నీ ఎక్కడెక్కడో పోతున్నాయి, కాజల్. నేను ఈ కాజల్ని ఇక్కడ అప్లై చేస్తాను, ఇక్కడ కూడా ఇదే అప్లై చేస్తాను. నేను ఐలైనర్ యూజ్ చేయను. ఈ కాజల్తోనే నేను ఇక్కడ అసలైతే యాక్చువల్గా ఇది మనం ఇక్కడ యూజ్ చేయాలి, కాకపోతే నాకు ఇక్కడ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది. నేను ఎందుకంటే థిక్గా పెట్టుకుంటాను. నా ఐస్ అనేవి పెద్దగా ఉంటాయి కదా, అవి కొంచెం బాగా హైలైట్ చేస్తాను అనమాట. కాకపోతే ఏంటంటే థిక్గా పెట్టుకున్నాం అనుకో, దూరం డిస్టెన్స్ నుంచి చూస్తే ఐస్ అనేవి చిన్నగా అనిపిస్తాయి. మనము అయినంత వరకు ఐలైనర్ యూజ్ చేయండి. ఇది నాకు ఇష్టమని నేను అలా యూజ్ చేస్తాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే లాస్ట్ వచ్చేసి లిప్స్టిక్. నా దగ్గర 2 లిప్స్టిక్స్ ఉన్నాయి. నేనైతే ఏదైనా ఒకటి యూజ్ చేస్తాను. మీరు చూడండి, నేను మరీ డార్క్ యూజ్ చేయను, నార్మల్గా రెడీ అవుతాను అనమాట. నా దగ్గర ఉన్న వీటితో నేను ఇలా నైకాలోనే తీసుకున్నాను. ఇది కూడా ఈ ప్రోడక్ట్. ఇది వచ్చేసి మ్యాట్ క్యాట్ స్విస్ బ్యూటీ అనేది చాలా మంచి బ్రాండ్ అనమాట. చూడండి, కనిపిస్తుందా? స్విస్ బ్యూటీ ప్రోడక్ట్స్ బాగుంటాయి అన్నిటికన్నా. కాస్ట్లీవే తీసుకుంటాను ఎక్కువ మటుకి. ఏంటంటే ఇది ఫేస్కి రిలేటెడ్ ఇవన్నీ కదా, మనం కేర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. లాస్ట్ వచ్చేసి మేకప్ అంతా అయిపోయాక, అన్నీ అయిపోయాక లాస్ట్కి బ్లష్ యూజ్ చేయాలి. ఈ బ్లష్ ఎక్కడ యూజ్ చేయాలి? చూడండి, ఈ బ్లష్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? ఇక్కడ ఐస్ కింద అనమాట. అది మనం ఈ థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ పెడితే ఈ షేప్లో ఉండాలన్నమాట. ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి బ్లష్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. నేను ఈ బ్లష్ని ఇక్కడ ఐ షాడోస్ లాగా కూడా యూజ్ చేస్తాను. ఓకే, ఇంతసేపు ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలో చూపించాను కదా. ఇప్పుడైతే మనం ఎలా అప్లై చేయాలో చూపించాలనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా అప్లై చేసుకొని చూపిస్తాను. మనం వితౌట్ మేకప్ ఆర్టిస్ట్ ఇంట్లోనే ఈజీగా మేకప్ చేసుకోవచ్చు. మన మనీని కొంచెము సేవ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే ఏంటంటే మేకప్ వాళ్ళని పెట్టుకొని చేయించుకుంటే వాళ్ళు ఒక మనీని పట్టి వాళ్ళు టైం కేటాయిస్తారనమాట. ఒక 2 hours అలా. అంత ఓపికగా నాకు కూర్చునే అంత ఓపిక లేదు. అందుకనే నేనే ట్రై చేసుకుంటున్నాను అనమాట ఎలా చేయాలి అనేది. అందుకే మీకు ఎవరికన్నా అంతసేపు వద్దు అనుకుంటే మనం ప్రోడక్ట్స్ అన్నీ మనం మార్కెట్లోనే తెచ్చుకొని ఇంట్లోనే ఈజీగా మనం మేకప్ చేసుకోవచ్చు వితౌట్ టైం వేస్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి పాండ్స్ మాయిశ్చరైజర్. ఓకే, లిటిల్ బిట్ తీసుకోండి. ఓకే, నేనైతే ఇంత తీసుకున్నాను. ఫస్ట్ అయితే స్టిక్కర్ తీసేద్దాము. ఇలా
అప్లై చేసుకోండి. మనం ప్రతి ఒక్క క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఒక 1 సెకండ్ అలా వెయిట్ చేయాలన్నమాట. ఏంటంటే దాన్ని ఆరనివ్వాలి. ప్రతి ఒక్క క్రీమ్ పెట్టిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాలి. వెంట ఇమీడియట్గా అప్లై చేయొద్దు. ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. నేను చూపించిన ప్రోడక్ట్స్లో నేనైతే ఇంట్లో ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కూడా మంచిదే మనకు పాండ్స్ అనేది. నాది వచ్చేసి ఫస్ట్ ఆయిలీ స్కిన్ అన్నమాట. అందుకే నేను మాయిశ్చరైజర్ ఇంకా ప్రైమర్ యూజ్ చేస్తాను. ఇవి రెండు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓకే, ఇలా అప్లై చేయండి మంచిగా. ఫస్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాను, చూసారు కదా. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి దిస్ వన్, స్విస్ బ్యూటీ ప్రైమర్. ఈ ప్రైమర్ అప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే ఆయిల్ అనేది రానివ్వదు అనమాట ఫేస్ మీద. ఇక్కడ కొద్దిగా తీసుకోండి, ఇలా కొద్దిగా తీసుకొని అన్ని ప్లేసెస్లో ఇలా కొంచెం కొంచెం పెట్టండి, అప్లై చేయండి. ఓకే, ఆ తర్వాత నేనైతే బ్రష్ ఏం యూజ్ చేయను ఎక్కువ మటుకి ఏ ప్రోడక్ట్కి. ఇలా అప్లై చేసుకోండి. ఓకే, 2 ప్రోడక్ట్స్ అప్లై చేయడం అయితే అయిపోయింది కదా. అండ్ ద థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి కన్సీలర్. లుక్ అట్ దిస్. నేను మళ్ళీ చూపిస్తున్నాను ప్రోడక్ట్స్, చూడండి. నేను ఈరోజు వీడియో కింద కూర్చొని చేస్తున్నాను, ఎందుకంటే మనము ఇవాళ చూపించేటివి చాలా ప్రోడక్ట్స్ కదా, మళ్ళీ ఇట్లా టేబుల్ మీద అలా పెట్టుకొని చూపిస్తే అన్ని కింద పడుతూ ఉంటాయి. అందుకని కింద అయితే కంఫర్టబుల్గా ఉంటుందని కింద పెట్టుకొని చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనమాట. ఇది చూడండి, మనం ఇలా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేస్తే ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, ఇదైతే యాక్చువల్గా అందరూ ఎలా యూజ్ చేస్తారంటే, ఇది ఉంది కదా బ్లెండర్ అంటారా, దీని బ్లెండర్. ఓకే, ఇది మనము వెట్ చేయాలి. వెట్ చేసి ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత ఓకే దీనికి ఇలా తీసుకొని ఇక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ ఇలా పెట్టి డాబింగ్ మోషన్లో ఇలా చేస్తారనమాట. బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్, ఐఎమ్ అప్లైయింగ్ విత్ హ్యాండ్ ఓన్లీ. ఓకే, చూడండి సింపుల్గా అప్లై చేసేస్తున్నాను దీంతో, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. ఇలా అనమాట. వీడియో క్లియర్గా ఉందో లేదో నేనైతే ప్లేస్ చేంజ్ చేశాను ఇవాళ. ఓకే, లైక్ దిస్. థర్డ్ ప్రోడక్ట్ అప్లై చేయడం అయితే అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. నేనైతే సింపుల్గా హ్యాండ్తోనే అప్లై చేశాను. ఓకే, మనము నెక్కి కూడా అప్లై చేయాలి కంపల్సరీగా. మన ఫేస్ ఏ కలర్ ఉందో నెక్ కూడా అదే కలర్ ఉండాలి, ఎందుకంటే చూసే వాళ్ళకి అర్థం కాకపోవడానికి నెక్ కూడా మేకప్ వేసుకుంటారు. ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. మనము మీడియం కలర్, మంచి కలర్, నార్మల్ కలర్ అనేది అందరికీ తెలిసిపోతుంది. అందుకని మనము ఇయర్స్కి కూడా ఇయర్స్, ఫేస్ అండ్ నెక్ ఇక్కడ వరకు అప్లై చేయాలి. మన డ్రెస్ ఎక్కడ వరకు ఉంటుంది అక్కడ వరకు అప్లై చేయాలి కంపల్సరీగా. ఓకే, 3 ప్రోడక్ట్స్ అప్లై చేయడం అయిపోయింది కదా. ఆఫ్టర్ దట్ we need to use compact powder. Look at this one. Okay, నేను నార్మల్ పఫ్తోనే యూజ్ చేస్తున్నాను, చూడండి. ఓకే, కాంపాక్ట్ పౌడర్ వేసుకోవడం అయితే అయిపోయింది. ఇది 4th వన్ ఇప్పుడు వేసుకున్నది. ఆ తర్వాత ఏమేమి హైలైట్ చేద్దాం మనం. ఇప్పుడు ఐబ్రోస్, ఐస్ అండ్ లిప్స్, ఇవి 3 హైలైట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ అని చెప్పాను కదా, ఐబ్రో పెన్సిల్ దిస్ వన్.
నార్మల్గా పెట్టండి, మరీ థిక్గా పెట్టకండి, గలీజ్ ఉంటుంది అనమాట. మనమే ఏదో ఒకటి ట్రై చేసుకోవాలి, నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడు ఒకరు వచ్చి చేయాలంటే కష్టం కదా, మనీ కూడా వేస్ట్. సేవ్ అవ్వాలి మనీ అంటే మనమే ట్రై చేసుకోవాలి, అంతే కదా. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఐబ్రో పెన్సిల్ అయితే అప్లై చేశాను, చూసారు కదా. లైట్, మరి డార్క్ కాకుండా లైట్గా, అంతే ఇట్లా. ఆ తర్వాత ఏం అప్లై చేద్దాం, ఆ తర్వాత కాజల్. ఓకే, ఆ తర్వాత కాజల్ అప్లై చేద్దాం. కాజల్ ఎలా అప్లై చేయాలి, ఇలా ఇలా పట్టుకొని ఇట్లా. కరెక్ట్ వచ్చిందో లేదో ఫోన్లో కదా, కరెక్ట్గా అనిపిస్తుంది. నేనైతే కాజల్తోనే అప్లై చేస్తాను అనమాట. అందరూ ఐలైనర్ యూజ్ చేస్తారు, నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇది ఐలైనర్కి యూజ్ చేస్తా, అసలు యాక్చువల్గా ఇది కాజల్ అని చెప్పాను కదా, ఈ రెండింటికి యూజ్ చేస్తాను అనమాట నేను, 2 in 1 లాగా. మనకి ఫేస్లో ఐస్ పెద్దగా ఉంటే మనకు అదే లుక్ అనమాట, మంచిగా కనిపిస్తాం. ఐస్ చిన్నగా ఉంటే నార్మల్ లుక్. ఐస్ పెద్దగా ఉండాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకొని మంచిగా ఉంటాం అనమాట. ఐస్ పెద్దగా ఉంటాయి, నా పెద్దగా ఉంటాయి, చిన్నప్పటి నుంచైనా నా పెద్దగా ఉంటాయి ఐస్. ఆ తర్వాత అయిపోయింది కదా. ఇప్పుడు ఏమేమి అప్లై చేశాను, ఐబ్రో పెన్సిల్, ఐలైనర్, కాజల్. ఆఫ్టర్ దట్ we need to use lipstick. లిప్స్టిక్ వచ్చేసి ఇలా అప్లై చేసుకోవాలి. మనకి డ్రైగా ఉండొద్దు లిప్స్టిక్ అనుకుంటే ఫస్ట్ మనం లిప్స్కి వ్యాజ్లైన్ అప్లై చేయాలి. వ్యాజ్లైన్ అప్లై చేసి దాని మీదంగా లిప్స్టిక్ అప్లై చేసి చాలా బాగా వస్తుంది లుక్. ఇట్లా నేను నార్మల్గా పెట్టుకొని చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి, చూడండి ఇలా. ఆ తర్వాత దిస్ వన్ బ్లష్. ఓకే, బ్లష్ వచ్చేసి నేను దీంతో యూజ్ చేస్తున్నాను, చూడండి బ్లష్. నా వీడియో క్లియర్గా ఉందో లేదో మీకు చెప్పండి, నేను ఏదైనా మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుత్తి కొట్టాను, ఓకే, సుత్తి అసలు కొట్టాను. నాకు సుత్తి కొట్టేటోళ్ళు అంటే అసలు నచ్చరు. ఏదో మీకు అర్థం కావడానికి నేను మళ్ళీ చెప్తున్నాను అన్నమాట ప్రోడక్ట్ గురించి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే ప్లేస్ మార్చి నేను మళ్ళీ చూపిస్తాను. ఇవాళ ప్లేస్ మారింది, అందుకే నాకు ఎందుకో డల్ అనిపిస్తుంది. నేను వేరే వీడియోస్ చేశాను కదా, నా వీడియోస్లో చూడండి లాంగ్ వీడియోస్, అవి క్లియర్గా ఉంటాయి. ఇవాళ ప్లేస్ మారింది, అందుకే నాకు ఎందుకో డల్ అనిపిస్తుంది. కానీ కూర్చొని చేయాలి కదా, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కింద పడిపోతుంది అనమాట. అందుకని నేను ఇవాళ బిందాస్గా కూర్చొని చేస్తున్నాను. ఓకే, దిస్ వన్ ఈజ్ ఐ షాడో బ్లష్ అనమాట. దిస్ వన్ ఈజ్ బ్లష్. ఓకే, సారీ, ఇక్కడ అప్లై ఇక్కడ చేయాలి. ఇప్పటిదాకా హ్యాండ్ పెట్టి చూపించాను కదా, ఇలా. నేనేమన్నా మిస్టేక్స్ చేస్తుంటే చెప్పండి నాకు కూడా, మీరు కూడా హెల్ప్ఫుల్ అవుతారు నాకు. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా నేను ఇది ఇక్కడ కూడా అప్లై చేస్తాను అనమాట. ఎక్కడ అంటే ఐస్ మీద. సమ్ టైమ్స్ ఐ ఈవెన్ యూజ్ లిప్స్టిక్. ఓకే, మీకు ఇంకా తెలియదు, నేను గోరింటాకు కూడా పెట్టుకుంటాను లిప్స్కి. అది అన్నిటికన్నా మంచిది కదా, న్యాచురల్. లిప్స్టిక్ సైడ్ ఎఫెక్ట్, గోరింటాకు న్యాచురల్. అట్లా కాలేజ్లో ఉన్నప్పుడు గోరింటాకు పెట్టుకున్నప్పుడు అలా లిప్స్కి రుద్దుకొని పడుకుంటుండే నైట్. నాకు ఎవరు చెప్పకుండా ఇవన్నీ బాగా తెలుసు, అదేంటో ఏమో.
నెక్స్ట్ ఇది అయిపోయింది. ఓకే, ఆ తర్వాత అన్ని ప్రోడక్ట్స్ అయిపోయాయి అప్లై చేయడము. మీకు నా వీడియో క్లియర్గా ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు, నేనైతే చేస్తున్నా, నాకు ఎందుకో బ్లర్ అనిపిస్తుంది వీడియో. ఓకే, ఆఫ్టర్ దట్ నేను కంపల్సరీగా ఏం పెట్టుకుంటా అంటే స్టిక్కర్ లేకుండా నేను అసలు బయటికే వెళ్ళను తెలుసా. నాకు స్టిక్కర్ లేని నాకు అసలు వెళ్ళాలనిపించదు. నవ్ డేస్ ఫ్యాషన్ అయిపోయింది స్టిక్కర్ లేకుండా బయటికి వెళ్ళడం అనేది. నాకు అసలు స్టిక్కర్ లేకపోతే ఫేస్ కలనిపించదు. కంపల్సరీగా నేను స్టిక్కర్ అనేది యూజ్ చేస్తాను. ఆ స్టిక్కర్ కూడా మనము యూజ్ చేయొద్దు, తిలకం యూజ్ చేయాలి. కానీ ఏంటంటే తిలకం అంటే స్వెట్ వచ్చిందనుకో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా, అందుకని నేను స్టిక్కర్ యూజ్ చేస్తాను. అది కూడా ఈ సైజే అనమాట, మరీ పెద్దగా ఆంటీలాగా పెట్టుకోను స్టిక్కర్, నార్మల్గా చిన్నగా పెట్టుకుంటాను. అది కూడా మనం స్టిక్కర్ దేంతో యూజ్ చేయాలి, ఏ ఫింగర్తో యూజ్ చేయాలి, ఈ ఫింగర్ అస్సలు యూజ్ చేయొద్దు బొట్టు పెట్టడానికి. ఈ ఫింగర్ అస్సలు యూజ్ చేయొద్దు. ఓకే, రింగ్ ఫింగర్ యూజ్ చేయాలి, రింగ్ ఫింగర్ లైక్ దట్. దిస్ వన్ నేను కొంచెం పైకే పెట్టుకుంటాను, కిందికి పెట్టుకోను, మిడిల్లో. ఐబ్రోస్ మధ్యలో ఏం పెట్టొద్దు అనమాట. ఇలా అనమాట. మొత్తం టోటల్గా మేకప్ అయిపోయింది చేయడము. చూపిస్తా ఇప్పుడు దగ్గర నుంచి, చూడండి క్లియర్గా ఉందా. ఇదే అనమాట ఈరోజు మేకప్. ఓకే, దిస్ వన్. చెప్పండి నా మేకప్ ఎలా ఉందో. నేనైతే ఇంట్రెస్ట్గా ఓపికగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రెడీగా ఉంటాను అనమాట. ఎవరన్నా కమెంట్ చేయగానే అందులో రిప్లై ఇవ్వడానికి. ప్రతి ఒక్కరు అలా రెస్పాండ్ అవ్వరు, నేనైతే కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే నేను వీడియోస్ చేసేదే మీకోసం కదా, ఎవరికన్నా తెలియని వాళ్ళకి తెలిసింది చెప్పడానికి, నాకు తెలిసింది చెప్పడానికి నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా మేకప్ అనేది ఎలా ఉందో మీరు చెప్పండి నాకు. If you like my video, please subscribe. Thank you. Bye bye.